ఆత్మ సంబంధులైన మనమంట ఎవడైనా తప్పిదములో చిక్కుకున్నప్పుడు శోధనలోకి వచ్చేద్దామంట. ఏమని? సువార్తను బట్టి తీర్పా, ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పా అనేటప్పుడు వెంటనే ధర్మశాస్త్రం అందుకు అంటామంట. సువార్తను బట్టి తీర్పు తీరిస్తే పౌలులాగా తీరుస్తాం. పౌలు ఏమన్నాడు? పాపము అన్నాడు. విశ్వాసం ఏమన్నాడు? పాపము అన్నాడు. విశ్వాసం ఏమన్నాడు? కడగబడిన వాడు అన్నాడు. పరిశుద్ధపరచబడిన వారు అన్నాడు. 3 నీతిమంతుడు అన్నాడు. పాపము అన్నాడు. ఏమన్నాడు? ఆఖరి ఆత్మ మీలో నివసిస్తున్నాడు అన్నాడు. అంటే ఆయన ఏం చేయబడలేదు? శోధించబడలేదు. శోధించబడే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే మనకంటే ఎక్కువ లా ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని తీసుకొని తీర్పు తీర్చలేదు. ధర్మశాస్త్రాన్ని తీసుకొని తీర్పు తీర్చాలంటే సుమారు ఎంత ఏజ్ ఉండాలా? కానీ మన బైబిల్ ఉంది, హెబ్రీ 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం రుచి చూశాడంటే 30, 40, 50, 60, 70, 80 అండ్ సో అని ఏ ఏజ్ వచ్చినా ఎవరు ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ వ్యక్తికి తీర్పు తీర్చే అధికారం లేదు. తీర్చగల అధికారం ఎవరికి ఉంది? యేసుప్రభువు ఒక్కడికే ఉంది. కానీ ఆయన సువార్తను బట్టి తీర్పు తీర్చాడు. తీర్చగలడు, తీర్చలేదు, తీర్చలేమో, తీరుస్తున్నాడు.